అలానే మిస్సెస్రావు బీహార్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ప్రచారం హోరెత్తుతోంది. ఒకవైపు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, గడ్కరీ గారు వీళ్ళందరూ అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. నడ్డా గారు వీళ్ళందరూ కూడా, అతిరథ మహారాజులందరూ కూడా అక్కడే ఉన్నారు ఎన్డీఏ నుంచి. అలాగే మహాగఠబంధన్ నుంచి తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాజులందరూ కూడా అక్కడ ఉన్నారు. పోటాపోటీగా మేనిఫెస్టోని రిలీజ్ చేసేసారు. 2 విడతలుగా జరిగేటువంటి ఎలక్షన్ ఫలితాలు నవంబర్ 14 రాబోతున్నాయి. అయితే పబ్లిక్ మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది అనేది తాజాగా వస్తున్నటువంటి సర్వేల సారాంశం. చాలా సర్వేలు వస్తున్నప్పటికీ కూడా నమ్మదగ్గ సర్వేలు కొన్నిటిని మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ అనేటువంటిది ఒక సర్వే సంస్థ. ఇది ఢిల్లీ బేస్డ్ సర్వే సంస్థ. గతంలో 2024 ఎన్నికలకు ముందు క్లియర్గా ఈ సర్వే రిపోర్ట్స్ని నేను మీ ముందు ఉంచాను. ఈవెన్ 2024 ఎన్నికల్లో ఎన్డీఏకి తగ్గుతాయి అని చెప్పి కూడా ఇదే సర్వే ఇచ్చింది. గతం కంటే 2019 కంటే 2024లో ఎంపీల సంఖ్య తగ్గుతుంది అని చెప్పి ఎన్డీఏకి అదే జరిగింది. అలాగే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమికి 160 దాకా రావచ్చు అని చెప్పి అంచనా వేసినటువంటి సర్వే సంస్థ ఇది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు అని చెప్పి అంచనా వేసిన సర్వే సంస్థ కూడా ఇదే 2023. అందుకే ఈ సర్వేని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. 3 విడతలుగా ఈ సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. ఈ 3 విడతల్లో ఏమొచ్చాయి, ఏం మార్పులు జరిగాయి అని చెప్పి మీరు గమనించవచ్చు. నేను ఆ మార్పును కూడా మీకు చెప్తాను. లేటెస్ట్గా వచ్చినటువంటి ఫలితాలను మనం చూస్తే ఇది లేటెస్ట్ ఫలితం. లేటెస్ట్ ఏంటిది? 243 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అయితే ఎక్స్పెక్టెడ్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ పార్టీ వైజ్ మొత్తం మహాగఠబంధన్కి వచ్చేసి 120 నుంచి 134 వచ్చే అవకాశం ఉందని చెప్పి తాజా సిచ్యువేషన్ ప్రకారం. ఎన్డీఏ వచ్చేసి 98 నుంచి 101. ఇది ఎప్పుడు నవంబర్ 1వ తారీఖున చేశారు. అంటే అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఫైనల్ అయినటువంటి నవంబర్ 1వ తారీఖు అభ్యర్థుల ఎంపిక అయిపోయింది. మేనిఫెస్టో కూడా అయిపోయింది. మేనిఫెస్టో రిలీజ్ చేసేసారు. అంతా అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోలు ఆల్మోస్ట్ అభ్యర్థుల సర్దుబాట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత వేసినటువంటి అంచనా నవంబర్ 1వ తారీఖు. సో ఇది 120 నుంచి 134 వచ్చే అవకాశం ఉంది మహాగఠబంధన్కి. ఎన్డీఏకి 98 నుంచి 101 మాత్రమే. జనసురాజ్ పార్టీ 4 నుంచి 6 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అదర్స్ 0 to 2. ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఇది యాక్చువల్గాను అక్టోబర్ 20, 2025 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు చేశారు. మళ్ళీ నెక్స్ట్ సర్వే 10వ తారీఖు వస్తుంది మనకి. బట్ ఇప్పుడు మారింది సిచ్యువేషన్. గతంలో ఇచ్చినటువంటి 2 సర్వేలకి ఇప్పటికీ మారింది. ఇక్కడ చూడండి మీరు, మహాగఠబంధన్కి 57 నుంచి 60% ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. గతంలో 2 సర్వేలు ఇదే సంస్థ ఇచ్చింది, కానీ అంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ అంత లేదు. కానీ ఇప్పుడు ఓట్ షేర్ వచ్చేసి 57 నుంచి 60% మహాగఠబంధన్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత బీహార్లో ఉంది అనేది అర్థమవుతుంది. ఎన్డీఏకి 31 నుంచి 32% మాత్రమే వస్తుంది పర్సంటేజ్ అని అంటున్నారు. జనసురాజ్ పార్టీకి 6 నుంచి 7% జనసురాజ్ పార్టీకి, అదర్స్కి 1%. ఇది అంటే వన్ సైడ్ ఎలక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా ఇది చెప్తుంది. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ చెప్తుంది. అయితే ఈ మార్పు ఎందుకు మహాగఠబంధన్ వైపు వన్ సైడ్ బీహార్ ఓటర్స్ వస్తున్నారు అనేది ఈ సర్వేలో ఎందుకు ఉంది, గతంలో లేదు అని అంటే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో మేనిఫెస్టోది ఒకటి అట్రాక్టివ్గా ఉంది మహాగఠబంధన్ది. అలాగే సీట్ల షేరింగ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆర్జేడీకి మధ్య సఖ్యత కుదిరింది. ఈ మధ్యలో రెబల్స్ మీద వేటు వేశారు. ఆ కారణంగా స్పష్టత వచ్చింది. అంటే మహాగఠబంధన్లో ఎలాంటి పొరపచ్చాలు భేదాభిప్రాయాలు లేదు, కలిసి పనిచేస్తూ ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి అభ్యర్థిని తేజస్వి యాదవ్ని అనౌన్స్ చేశారు మహాగఠబంధన్కి. ఎన్డీఏకి నితీష్ కుమార్ పేరు లేదు. అమిత్ షా గారు ఇటీవలనే తమ సీఎం అభ్యర్థిని ఎన్నికలు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం నితీష్ కుమార్ గారు పేరు ఉండదు, నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లేదని చెప్పి ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చేశారు. దాని ఎఫెక్టు కనిపిస్తుంది. 2, 3 అసలు ఎన్డీఏలోనే సఖ్యత లేదు. అంటే జేడీయూకి అలాగే బీజేపీకి సఖ్యత లేదు అనేది వినిపిస్తోంది. ఎందుకు సఖ్యత లేదంటే
నితీష్ కుమార్ కనుక మళ్ళీ సీఎం అయ్యేలాగా ఆయన కనుక గెలిస్తే ఢిల్లీలో ఉండేటువంటి ఎన్డీఏకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అందుకే ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు నితీష్ కుమార్ని కార్నర్ చేస్తున్నారు అనేది కూడా ఇంకో టాక్ బీజేపీ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఈ అన్ని కారణాల దృష్ట్యా మహాగఠబంధన్కి విపరీతంగా ఓట్ షేర్ పెరిగింది. ఈ ఓట్ షేర్ 57 నుంచి 60 అంటే ఇక 120 నుంచి 134 కాదు, 150 దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ఓట్ షేర్ ఎక్కువ ఉంది, కానీ ఈ ఓట్ షేర్కి తగిన విధంగా సీట్లు అయితే కనిపించట్లేదు ఇక్కడ. బహుశా ఈ ఓట్ షేర్ నిజమైతే కనుక 150 దాకా మహాగఠబంధన్కి వచ్చినా ఆశ్చర్యపోవచ్చులేదు. ఇక ఇది నవంబర్ 1వ తారీఖు నాటికి. ఇక మనకి ఇదే మనం చూస్తే అక్టోబర్ 5 ఒకటి చేశారు, అలాగే అక్టోబర్ 10 కూడా ఒకటి చేశారు. సో అక్టోబర్ 5కి చూస్తే కనుక ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి 38 నుంచి 38.5 నుంచి 39.5 ఉంది ఎన్డీఏ షేర్ ఇక్కడ. అదే ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్కి 41 నుంచి 42 ఉంది. ఈ 41 నుంచి 42 కాస్త 57కి పెరిగింది. అంటే 10% ఒకేసారిగా ఆల్మోస్ట్ జంప్ అయిపోయింది మహాగఠబంధన్ వైపు బీహార్ ఓటర్స్. మరి ఇది అక్కడ ఓట్ చోర్ యాత్ర రాహుల్ గాంధీ చేపట్టినందుకు కారణంగానా, లేదా ఓటు అధికార యాత్ర చేపట్టిన కారణంగానా, లేదంటే కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ రెండు బాగా కలిసి పనిచేస్తున్న కారణంగానా, సీట్ల షేరింగ్ కానీ అభ్యర్థుల ఎంపిక కానీ బాగుంది అనేటువంటి పీలర్స్ వెళ్ళిన కారణంగానే అంటే అక్కడ బాగా డబ్బున్నటువంటి వాళ్ళని ఈసారి ఎంపిక చేశారు అనేది వినిపిస్తుంది. అందుకే ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అందుకే మీరు అక్టోబర్ 5వ తారీఖున కేవలం 41 నుంచి 42% ఉన్నటువంటి మహాగఠబంధన్ ఇవాళ లేటెస్ట్ సర్వేలో నవంబర్ 1వ తారీఖు చేసిన సర్వేలో 57 నుంచి 60, అంటే ఒక్కసారిగా ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఆల్మోస్ట్ 10% పైన పెరిగింది. 14%, 15% పెరిగింది ఓట్ బ్యాంకు ఈ ఒక్క ఆల్మోస్ట్ 20-30 రోజుల్లోనే. జేఎస్పీకి 9 నుంచి 9.5, జేఎస్పీకి ఇక్కడ తగ్గింది. జేఎస్పీకి 4 నుంచి 5 పడిపోతుంది. జేఎస్పీ గ్యాప్ పడిపోతుంది. జేఎస్పీకి ఓట్ షేర్ కూడా పడిపోయింది 6 నుంచి 7%, ఇక్కడ 9 నుంచి 9.5. సో కాబట్టి జేఎస్పీకి తగ్గే కొంది మహాగఠబంధన్కి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి అక్టోబర్ 5న నువ్వా నేను అన్నట్టు ఉంది పోటీ. ఇక్కడ ఇండియా కూటమి 95, 105, ఇండియా కూటమి 106, 112 ఇండియా కూటమి. ఇక్కడ ఎన్డీఏకి 95, 105 ఉంది. అలాగే జేఎస్పీకి 14, 16, అంటే జేఎస్పీకి ఎక్కువ ఉన్నాయి కానీ ఈసారి తగ్గినాయి. ఎంఐఎంకి 1, 3 ఉన్నాయి. సరే ఈసారి ఎంఐఎం అసలు లేదు. సో కాబట్టి సెప్టెంబర్ 5 పరిస్థితి ఇది. సరే సెప్టెంబర్ 10 చూద్దాం. సో సెప్టెంబర్ 10 చూస్తే, సెప్టెంబర్ 10వ తారీఖుని చూస్తే మీకు ఎన్డీఏ కూటమికి 32.4% ఉంది, ఇండియా కూటమికి వచ్చేసి 41% ఉంది. అంటే సెప్టెంబర్ 10 నాటికి ఎంఐఎంకి 2.15 అదర్స్కి ఉంది. సీట్లకు వచ్చేటప్పుడు ఎన్డీఏకి 78 నుంచి 85, ఇండియా కూటమికి 125 to 131 ఉన్నాయి సెప్టెంబర్ 10 నాటికి. అదే జనస్వరాజ్ పార్టీకి 14 నుంచి 19 ఉన్నాయి, ఎంఐఎంకి 4 నుంచి 5 ఉన్నాయి, అదర్స్కి. ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి జేఎస్పీకి 17% ఉంది హైయెస్ట్ సెప్టెంబర్లో. సెప్టెంబర్లో 17% ఉంది జనస్వరాజ్ పార్టీకి, అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీకి హైయెస్ట్ పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ కాస్త తగ్గుతూ వచ్చింది. అప్పటి వరకు మహాగఠబంధన్కి 41 ఉంది, ఎన్డీఏకి 32.4 ఉంది. ఇది ఫస్ట్ సర్వే, ఇది సెప్టెంబర్ 10వ తారీఖు చేసింది. ఇక అక్టోబర్ 5కి వచ్చేటప్పటికి ఇక్కడ జనస్వరాజ్ పార్టీ చూడండి 9కి వచ్చేసింది. ఇక్కడ ఎంత ఉంది? ఓట్ షేర్ 17 ఉంది. 17 కాస్త 9కి పడిపోయింది. ఇది పడిపోయే కొంది ఇక్కడ ఎన్డీఏ కూటమికి పెరిగింది. ఇది పడిపోయే కొంది కొంత స్వల్పంగా మహాగఠబంధన్కి పెరిగింది ఓట్ షేర్. ఓట్ షేర్కి అనుగుణంగా నీకు సీట్లు కూడా పెరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసేటప్పటికి నవంబర్ 1వ తారీఖు వచ్చేటప్పటికి నీకు ఓట్ షేర్ 57 నుంచి 60కి వెళ్ళిపోయింది మహాగఠబంధన్కి. ఇండియా కూటమికి ఏమో 31 నుంచి 32% అలానే ఉంది, స్టడీగానే ఉంది, పెద్దగా మార్పు అంటే పడిపోయింది. ఇండియా కూటమికి 38 నుంచి కనీసం 38 నుంచి 31 పడిపోయింది ఎన్డీఏకి పడిపోయింది. ఇప్పుడు జనస్వరాజ్ పార్టీకి 6 నుంచి 7% పడిపోయింది 9 నుంచి. అంటే వరుసగా ఇక్కడ మీరు చూస్తే జనస్వరాజ్ పార్టీ పర్సెంటేజ్ తగ్గుతూ ఉండే కొంది మహాగఠబంధన్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి
ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక మహాగఠబంధన్కి క్లియర్ కట్గా బీహార్ ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. మరొక వారం రోజుల్లో ఇంకొక సర్వే కూడా రాబోతుంది దీనిది. అప్పుడు మనం అసలు ఏంటి దీని పరిస్థితి అనేది ఇంకొకసారి అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నితీష్ కుమార్ అవుట్ అనేది ఎన్డీఏ అక్కడ క్లోజ్ అనేది ఈ సర్వే అంచనా వేస్తుంది. మరి ఈ సర్వేని మనం నమ్మచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.